హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక భూసేకరణి రీజనల్ రింగ్ రోడ్కు తూప్రాన్ ప్రాంత నోటిఫికేషన్ జారీ. హైదరాబాద్ అవతలి నుంచి నిర్మించే ప్రాంతీయ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణకు మార్గం సుగమమైంది. దీనికోసం నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ పూర్తయింది. తూప్రాన్ ప్రాంతంలో 176 హెక్టార్ల భూసేకరణకు వీలుగా కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సంగారెడ్డి, తూప్రాన్, గజ్వెల్ మీదుగా చౌటుప్పల్ వరకు 158 కిలోమీటర్ల మేరకు ఉత్తర భాగానికి కేంద్రం ఇంతకు ముందే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తూప్రాన్, నర్సాపూర్, శివంపేట ప్రాంతానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలోని 17 మండలాల్లో సుమారు 4760 ఎకరాల భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్లు పూర్తిగా జారీ చేసినట్లు అయింది. 100కు పైగా గ్రామాల మీదుగా ఉత్తర భాగం నిర్మించనున్నారు. ఆయా గ్రామాల పరిధిలో సేకరించాల్సిన భూమికి సంబంధించిన యజమానులకు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు జారీ అయిన 21 రోజుల్లో రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత భూసేకరణకు సంబంధించిన తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. భూసేకరణకు సుమారు 2120 కోట్ల వ్యయం అవుతున్నదని ప్రాథమిక అంచనాగా ఉంది. ఏ గ్రామాలు ఎంత భూమి అంటే సంగారెడ్డి ఆర్డీఓ పరిధిలోని దేవల్పల్లె, దౌలతాబాద్, కొత్తపేట, కాసాల, సికిందర్పూర్, గిర్మాపూర్, మల్కాపూర్, పెద్దాపూర్, చింతల్పల్లి, ఇర్గిపల్లె, కలాబ్గూర్, నాగ్పూర్, సంగారెడ్డి, తర్లపల్లె గ్రామాలకు సంబంధించి 195.129 హెక్టార్లు, భువనగిరి ఆర్డీఓ పరిధిలోని రాయగిరి, గౌస్నగర్, కేసారం, పెంచికల్, పహడ్, తుక్కాపూర్ గ్రామాలకు సంబంధించి 199.103 హెక్టార్లు, గజ్వెల్ ఆర్డీఓ పరిధిలోని బంగ్లా వెంకటాపూర్, మక్తమాసాన్పల్లె, ముట్రాజ్పల్లె, ప్రజ్ఞాపూర్, సంగాపూర్, అల్రాజ్పేట, ఇటిక్యాల, పీల్రపల్లి, అంగడికిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి, పాములపర్తి, బేగంపేట, ఎల్కాల్, జబ్బాపూర్, మైలారం, మక్తానెంటూర్ గ్రామాలకు సంబంధించి 389.96 హెక్టార్లు. అదేవిధంగా నర్సాపూర్ ఆర్డీఓ పరిధిలోని చిన్న చింతకుంట, కాజీపేట, మహమ్మదాబాద్, జానకంపేట, మూసాపేట, నాగులపల్లె ఈ విధంగా కొన్ని విలేజ్లను ఇవ్వటం జరిగింది. హద్దుల గుర్తింపునకు త్వరలో సర్వే. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్కు సంబంధించి ఇప్పటికే మార్కింగ్ చేశారు. గెజిట్లు విడుదలైన నేపథ్యంలో రోడ్డు వెడల్పు 100 మీటర్లు ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందనేది గుర్తించి హద్దురాళ్లు పాతనున్నారు. డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పరికరాలతో వీటిని ఏర్పాటు చేస్తారు. అభ్యంతరాలపై సమాధానం వెల్లడించిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాగా ఏ సర్వే నంబర్లలో ఎంత భూమి సేకరించనున్నారు, దాని యజమాని ఎవరనే వివరాలతో త్వరలో 3D గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఏ గ్రామాలు ఎంత భూమి. అభ్యంతరాలకు 21 రోజుల గడువు. సంగారెడ్డి, భువనగిరి, గజ్వెల్, నర్సాపూర్ ఆర్డీఓల పరిధిలో భూసేకరణ గెజిట్ ప్రచురితమైన రోజు నుంచి 21 రోజుల లోపు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించారు. ఆయా ప్రాంతాల వారు రోడ్డు నిర్మాణం వల్ల నష్టాలు చేయాల్సిన మార్పులు చేర్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రామాల వారీగా భూసేకరణపై అంటే మార్పు చేర్పులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గ్రామాల వారీగా భూసేకరణపై అభ్యంతరాలు, సూచనలను కాంపిటెంట్ అథారిటీకి అందించవచ్చు. అధికారులు వాటిని పరిశీలించాక సభ నిర్వహించి ఆయా అభ్యంతరాలపై సమాధానాన్ని వెల్లడిస్తారు. జాతీయ రహదారుల చట్టం
1956 49 సెక్షన్ 3C సబ్ సెక్షన్ 1 ప్రకారం అభ్యంతరాలపై కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశమే తుది నిర్ణయం అవుతుందని గెజెట్లో పేర్కొన్నారు. సంగారెడ్డి, భువనగిరి, గజ్వేల్, నర్సాపూర్ ఆర్డీఓల పరిధిలో జారీ. ఇక మిగిలినది తూప్రాన్ ఆర్డీఓ పరిధి ఒకటే. వాటికి కూడా అభ్యంతరాలకు 21 రోజుల గడువు, ఆ వెంటనే సర్వే హద్దురాల ఏర్పాటు. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.